ఇప్పుడు మనం మన ఫ్యూచర్ కోసం ప్రెజెంట్ని సాక్రిఫైస్ చేస్తున్నాం. బట్ ఇదంతా దేనికోసం? డబ్బు కోసమే కదా? అసలు డబ్బనేది పుట్టకముందు లైఫ్ ఇలా ఉండేదే కాదు. డబ్బనేది లేకముందు ఎవడి టాలెంట్ వాడు చూపించుకునేవాడు. అదే వాడి స్కిల్. అదే వాడికి తిండి పెట్టేది. బట్ మనలాగా నచ్చని పని చేస్తూ బలవంతంగా బ్రతికేవాడు కాదు. తనకు వచ్చిన పనిని చేస్తూ సరదాగా లైఫ్ని గడిపేవాడు. రిచ్ పూర్ అనే కాన్సెప్ట్ కూడా అప్పట్లో ఈ రోజులా లేదు. నీకు వచ్చిన పనిని బట్టి నీకొక క్యాస్ట్ అనే ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ని బేస్ చేసుకునే బతికేవారు. అప్పట్లో డబ్బు అనే కాన్సెప్ట్ లేకముందు బార్టర్ సిస్టమ్ నడిచేది. అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు పంట పండిస్తాడు, ఒక కార్పెంటర్ టూల్స్ తయారు చేస్తాడు. ఇప్పుడు ఆ రైతుకి ఇల్లు కావాలి, అలాగే ఆ కార్పెంటర్కి తినడానికి తిండి కావాలి. సో ఇద్దరూ అలా ఇచ్చిపుచ్చుకునేవారు. అప్పుడు పెద్ద చిన్న అనే గొడవలు ఉండేవి కాదు. మనిషికి తనకు వచ్చిన పనికి విలువ ఇచ్చేవారు. అలా ఆ బార్టర్ సిస్టమ్ బాగానే నడిచింది. కానీ కొద్ది కొద్దిగా ఇందులో ఇష్యూస్ మొదలయ్యాయి. లైక్ ఎలా అంటే, నీ దగ్గర రైస్ ఉంది, నీకు ఇప్పుడు చెప్పులు కావాలి. నువ్వు చెప్పులు చేసేవాడి దగ్గరికి వెళ్ళావు. అతను నాకు రైస్ వద్దు, నాకు వెజిటబుల్స్ కావాలి అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? వెజిటబుల్స్ అమ్మేవాడి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడే టైం వేస్ట్ అవుతుంది. ఎక్స్చేంజ్ కష్టంగా మారుతుంది. అలానే ఒకదానికి వాల్యూ ఎలా డిసైడ్ చేయాలో కూడా స్పష్టత ఉండేది కాదు. అంటే ఒక మేక కావాలంటే ఎంత రైస్ ఇవ్వాలి, ఒక టేబుల్ కావాలంటే ఎంత మిల్క్ ఇవ్వాలి. ఇక్కడే ఎక్కుతగ్గులు, తేడాలు వస్తాయి. దానివల్ల గొడవలు, కన్ఫ్యూజన్, సరిపడా ఎక్స్చేంజ్ జరగకపోవడం మొదలయ్యాయి. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ప్రతిదీ స్టోర్ చేయడం కష్టంగా ఉండేది. రైస్, వెజిటబుల్స్, మిల్క్ ఇవన్నీ జీవితాంతం స్టోర్ చేయలేం కదా. సో ఈ బార్టర్ సిస్టమ్ రోజురోజుకి ఇబ్బందిగా మారిపోయింది. అప్పుడే జనాలు ఆలోచించారు, ఎక్స్చేంజ్ అందరికీ ఈజీ అయ్యేలా ఏదైనా ఉండాలి అని. సో ఫైనల్గా మెటల్, గోల్డ్ లేదా సిల్వర్తో కాయిన్స్ని యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మెటల్ని ఎందుకు యూజ్ చేశారు అంటే, అవి పాడవ్వవు, ఫుడ్లా స్పాయిల్ అవ్వవు, ఈజీగా కౌంట్ చేయొచ్చు, వాటికి వాల్యూ ఉంటుంది. ఎన్ని చేతులు మారినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా అవి అలానే ఉంటాయి. సో అదే ఫైనల్ సొల్యూషన్గా మారింది. అప్పట్లో రాజులు గోల్డ్, సిల్వర్ కాయిన్స్ మీద వాళ్ళ అచ్చలు గుద్ది రాజు హామీలా మార్చారు. అంటే ఇప్పుడు మనకు గాంధీ బొమ్మ ఎలా ఉంటుందో అప్పట్లో ఆ రాజు బొమ్మ అలా ఉండేది. అప్పుడు జనాలు దాన్ని న్యాయంగా భావించి నమ్మారు. దాంతో ఎక్స్చేంజ్ విపరీతంగా పెరిగింది. కానీ ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. గోల్డ్ కాయిన్స్ హెవీగా ఉండేవి. ట్రావెల్ చేస్తే దొంగల భయం. భద్రంగా దాచడం కష్టంగా మారింది. వాల్యూ పెరిగిన కొద్దీ వాటిని బయటకు తీసుకెళ్లడమే రిస్క్ అయిపోయింది. అప్పుడే జనాలు అనుకున్నారు, ఇవి ఇలా తీసుకెళ్లడం కంటే ఒక ప్లేస్లో భద్రంగా దాచిపెట్టడం బెటర్ అని. అలా బంగారాన్ని ఊరి పెద్ద మనిషి దగ్గర, లేదా షాపున్న వ్యక్తి దగ్గర, లేదా గుడిలో దాచేవారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. ఎవరికైనా పెద్ద మనిషి అంటే ఎక్కువ బంగారం ఉన్నవాడు లేదా ట్రస్ట్ ఉన్న షాప్ ఓనర్. వాళ్ల దగ్గర బంగారం ఇచ్చి ఒక రిసీప్ట్ తీసుకునేవారు. ఆ రిసీప్ట్తోనే బయట మార్కెట్లో ఎక్స్చేంజ్ జరిగేది. సపోజ్ నీ దగ్గర గోల్డ్ ఉంది. నువ్వా గోల్డ్ని చౌకరి దగ్గర ఇచ్చావు. అతను నీకొక రిసీప్ట్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఏదైనా కొనాలి అంటే ఆ రిసీప్ట్ తీసుకుని వెళ్ళి నీకు కావాల్సింది తీసుకుని ఆ రిసీప్ట్ ఇచ్చేస్తే సరిపోయేది. అంటే గోల్డ్ని టచ్ చేయకుండా ఓన్లీ రిసీప్ట్తోనే ట్రేడ్. ఇది కొన్నేళ్లు బాగా నడిచింది. ఆ తర్వాత ఆ రిసిప్ట్నే పేపర్ నోట్స్గా మార్చారు. ఇక్కడే పేపర్ మనీ ఎవల్యూషన్ మొదలైంది. పేపర్ నోట్స్ వల్ల ట్రాన్సాక్షన్స్ ఈజీ అయ్యాయి. గోల్డ్ సేఫ్గా ఉండింది. బిజినెస్ భారీగా పెరిగింది. అందరిలో ఒక నమ్మకం ఏర్పడింది. ఇదే సిస్టమ్ను ఫాలో అయ్యారు. డేటా ప్రకారం పేపర్ మనీ మొదట చైనాలోని ట్యాంగ్ డైనస్టీ 7 to 10 సెంచురీ CEలో కనిపించింది. కానీ అఫీషియల్గా పేపర్ కరెన్సీని సాంగ్ డైనస్టీ 960 to 1279 CEలో వాడుకలోకి తీసుకొచ్చారు. అప్పట్లో వాటిని జియా오జీ అని పిలిచేవారు. ఇవి ఇప్పటిలా ప్రింటెడ్ నోట్స్ కాదు, చేత్తో రాసేవారు, మీద సీల్స్ వేసేవారు. 1023 CE దగ్గర నుంచి సాంగ్ డైనస్టీ గవర్నమెంట్ ఈ నోట్స్ని ఒకే స్టాండర్డ్లో తయారు చేయడం మొదలుపెట్టింది. అందరికీ ఒకేలా ఉండేలా చేసింది.
అక్కడ పుట్టిన ఆలోచనే ప్రపంచం అంతటా పాకింది. 13వ శతాబ్దంలో మార్కోపోలో చైనాలో ఈ పేపర్ మనీని చూశాడు. యూరప్కి తిరిగి వెళ్ళాక ఈ ఐడియాను అందరికీ స్ప్రెడ్ చేశాడు. 17వ శతాబ్దంలోపే యూరోపియన్ బ్యాంక్స్ పేపర్ నోట్స్ని తయారు చేయడం మొదలుపెట్టాయి. అలా ప్రతి దేశం తన కరెన్సీని తయారు చేసుకుంది. కానీ ఇక్కడ మరో సమస్య మొదలైంది: ఇన్ఫ్లేషన్. ప్రతి ప్రోడక్ట్కి డిఫరెంట్ ప్రైస్ పెట్టడం, ప్రైసెస్ పెరగడం మొదలయ్యాయి. అంటే పేపర్ మనీ వాల్యూ తగ్గింది. నమ్మకం అనే ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. కొంతమంది ఫేక్ నోట్స్ తయారు చేయడం వల్ల ఏది ఒరిజినల్, ఏది ఫేక్ అనే డౌట్ పెరిగింది. అప్పుడు ప్రజలు గోల్డ్ కావాలని డిమాండ్ చేశారు. కానీ బ్యాంకుల దగ్గర సరిపడా గోల్డ్ లేదు. అక్కడే పానిక్, ఇన్స్టెబిలిటీ వచ్చింది. ఎకానమీ సడన్గా పడిపోయింది. అప్పుడే గవర్నమెంట్ జోక్యం చేసుకుని ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే పేపర్ మనీ ప్రింట్ చేస్తుంది అని రూల్ తీసుకొచ్చింది. బ్యాకప్గా గోల్డ్ ఉంచి అవసరమైనంత నోట్స్ మాత్రమే ప్రింట్ చేసి ఎకానమీని స్టేబుల్ చేశారు. అలా నోట్స్ మీద గవర్నమెంట్ స్టాంప్సు, సెక్యూరిటీ డిజైన్సు పెట్టి మళ్లీ నమ్మకం తీసుకొచ్చారు. అదే రూపాలు మార్చుకుంటూ ఇప్పటిదాకా పేపర్ మనీ రూల్ చేస్తోంది. తర్వాత ఫిజికల్ మనీతో ఉన్న సమస్యల వల్ల దొంగతనం, ప్రింటింగ్ కాస్టు, కౌంటింగ్ డిఫికల్టీ, డిజిటల్ వైపు వెళ్లారు. డబ్బు ఫిజికల్గా కాకుండా నంబర్స్గా బ్యాంక్ లెడ్జర్లోకి మారింది. ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్ అయ్యాయి, బిజినెస్ ఈజీ అయింది. ఇక్కడ కొత్తగా డబ్బు పుట్టలేదు, జస్ట్ ఓల్డ్ కరెన్సీనే కొత్త పద్ధతిలో మార్చారు. బ్లాక్ మనీ తగ్గించాలి, ట్రాకింగ్ ఈజీ కావాలి, ట్యాక్స్ ఎగ్గొట్టకుండా ఉండాలి అనే ఆలోచన ఇది. ఇప్పుడు డిజిటల్ నుంచి క్రిప్టో వైపు కూడా మారుతోంది. ఇంకొన్ని సంవత్సరాల్లో ఫుల్గా వాడుకలోకి రావచ్చు. కానీ అసలు ప్రశ్న ఇక్కడే. ఒకప్పుడు డబ్బు అవసరానికి ఎక్స్చేంజ్ కోసం ఉండేది. ఇప్పుడు స్టేటస్ కోసం, కంపారిజన్ కోసం, ఒకడికంటే ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచన కోసం నీకు నచ్చని పని ఒకడి కింద చేస్తూ బ్రతుకుతున్నావు. ఎందుకు? నీ దగ్గర టాలెంట్ ఉంటేనే ప్రపంచం నీ దగ్గరికి వస్తుంది. నీ టాలెంట్ని అమ్ముకో, అదే నీకు డబ్బిస్తుంది, అదే జీవితాంతం తిండి పెడుతుంది. డబ్బు జస్ట్ ఒక భ్రమ. ఆ భ్రమ నుంచి బయటకురా. పని నేర్చుకో, నీకు నచ్చిన పనిలో కష్టపడు. డబ్బు కోసం కాదు, దాని వెనక పరిగెట్టడం ఆపి నీ ప్యాషన్ వైపు పరిగెట్టు. మళ్ళీ కలుద్దాం.